సంస్థపై వ్యతిరేక కథనాలు రాసిన సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెరిటేజ్ పై వ్యతిరేక కథనాలను వెంటనే తొలగించాలని, హెరిటేజ్ కు వ్యతిరేకంగా ఎవరైనా కథనాలు రాసి ఉంటే వాటిని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. సాక్షి మీడియాపై ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు హెరిటేజ్ దావా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హెరిటేజ్ సంస్థపై వ్యతిరేక కథనాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? కృష్ణ, సుమిత్ర, హెరిటేజ్ సంస్థకు వ్యతిరేకంగా ఏదైతే సాక్షిలో ప్రచురితమైనటువంటి కథనాలు కానీ, అదేవిధంగా సాక్షి టీవీలో ప్రసారమైనటువంటి కథనాలు కానీ, వీటన్నిటికి వ్యతిరేకంగా హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సాక్షి సంస్థ పైన 100 కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేసింది. దీనిపైన విచారణ జరుపుతున్నటువంటి హైకోర్టు ఏదైతే హెరిటేజ్ వ్యతిరేకంగా రాసినటువంటి కథనాలు సాక్షి పేపర్ లో వచ్చినటువంటి వాటిని తొలగించాలి, ఏదైతే నెట్ లో ఉన్న వాటిని, అదేవిధంగా యూట్యూబ్ లో సాక్షి యూట్యూబ్ ఛానల్స్ కూడా వెంటనే తొలగించాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. ఒకవేళ 24 గంటల్లో కనుక అవి తొలగించకపోతే వాటిని గూగుల్, మెటా సంస్థ ఇవి వాటిని వెంటనే తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపైన విచారణ కొనసాగుతుంది. గతంలో మనం చూసాం, ఏదైతే మహారాష్ట్రకు చెందినటువంటి ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధం ఉంది అంటూ ఒక కథనాన్ని రాశారు. కానీ దాన్ని హెరిటేజ్ సంస్థ పూర్తిగా ఖండించింది. హెరిటేజ్ ఫుడ్స్ కి ఈ ఇందాపూర్ మహారాష్ట్రకు చెందినటువంటి ఇందాపూర్ డైరీకి యాజమాన్య లేదా సంస్థాగత సంబంధం లేదని కూడా స్పష్టం చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందాపూర్ డైరీ అనేది ఒక స్వతంత్ర ప్రైవేట్ సంస్థ. దాని యాజమాన్యం, నిర్వహణ, కార్యకలాపాలు పూర్తిగా వేరు. తమకు ఇందాపూర్ డైరీతో కేవలం పన్నీర్, చీజ్, మిల్క్, స్కీమ్డ్ మిల్క్ పౌడర్ SMP తయారీకి మాత్రం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పందం ఉంది. నెయ్యి తయారీకి కానీ, అదేవిధంగా సరఫరాకు కానీ ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలియజేసింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు ఇందాపూర్ డైరీతో తాము ఎన్నడూ కూడా ఒప్పందం చేసుకోలేదని కూడా తెలిసింది. కాకపోతే వీటన్నిటికీ ఏదైతే బోలేబాబా సంస్థకు వీటన్నిటికీ లింక్ పెడుతూ హెరిటేజ్ సంస్థకు వ్యతిరేకంగా సాక్షి రాసినటువంటి కథనాలు అన్ని కూడా తప్పు. సో అవి సాక్షి సంస్థ క్షమాపణ చెప్పడం కాకుండా 100 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలంటూ హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఈ యొక్క ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. నష్టం అయితే దీనిపైన విచారణ జరుగుతున్నటువంటి ఢిల్లీ హైకోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. వెంటనే 24 గంటల్లోగా దానికి హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి కథనాలన్నింటినీ కూడా అన్నింటి నుంచి, అంటే ఆ యొక్క సాక్షికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ఫేస్బుక్, అదేవిధంగా ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతున్నాయో వాటన్నిటి నుంచి కూడా తొలగించాలి, లేకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా ఈ రోజు ఇచ్చినటువంటి ఇంటిడం ఆర్డర్లలో ఆదేశాలను జారీ చేసింది. అదే తదుపరి విచారణ మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.